హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వచ్చాను. అదే మన తమిళ హీరో నటించిన ఆర్య, గౌతమ్ రామ్ అండ్ అలాగే మంజు వారియర్, శరత్ కుమార్ వీళ్ళందరూ నటించిన ఒక స్పై యాక్షన్ మూవీ అయితే చెప్పుకోవచ్చు. ఇదే మిస్టర్ ఎక్స్ అనమాట. అండ్ ఈ సినిమా ఎట్లా ఉంది, ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ స్పై సినిమాలు చాలా అంటే చాలా వచ్చాయి మల్టిపుల్గా ఈ స్పై లెవెల్ దీంట్లో. బట్ అన్ని సినిమాలు ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటాయి అన్నమాట. బట్ కానీ సేమ్ అట్లాగే ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ సినిమా అయితే ఉంటుంది, ఒక న్యూక్లియర్ బాంబ్కి సంబంధించింది. అండ్ ఈ సినిమాకి ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఓవరాల్గా మిస్టర్ ఎక్స్ స్టోరీ విషయానికి వస్తే, ఒక న్యూక్లియర్ డివైస్ కనిపెట్టడానికి ఇండియన్ స్పై ఏజెంట్ రష్యాలో ఒక ఆపరేషన్ అనేది వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. అది ఫెయిల్ అవ్వడంతో అది కొంచెం చాలా ప్రమాదంగా మారిద్ది. ఈ ఇండియన్ స్పై ఏజెంట్స్ను దేశద్రోహులుగా ముద్ర వేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు. అయితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసిన న్యూక్లియర్ ఆయుధాన్ని దాన్ని స్పాయిల్ చేశారా లేదా అనేది ఈ చిన్న స్టోరీ అనమాట. సో ఈ కంప్లీట్ ఈ న్యూక్లియర్ బ్యాంబు, ఈ తొక్కతోలు ఇవన్నీ కూడా ప్రీవియస్గా చాలా సినిమాలు చూసాము. బట్ కానీ ఇందులో కూడా అయితే చూసామన్నమాట. బట్ కానీ ఎందుకంటే ఈ సినిమాలో ఖర్చు పెట్టారు. బట్ కానీ ఎందుకంటే రొటీన్ స్టోరీ అంతగా అయితే ఏమీ లేదు. కానీ ఆర్య యాక్షన్ బాగుంది. ఈ ఆర్య కటౌట్కి అండ్ మనం చేసే సినిమాలకి అసలు సంబంధం లేదు. ఒక మంచి సినిమా అయితే పడిద్దని చూస్తే ఎక్కడ కూడా సినిమాకి సెట్ అవ్వట్లేదు అనమాట. సో సినిమా చూడొచ్చా అంటే రొటీన్ స్టోరీయే. సినిమా అయితే బాగానే ఉంది. అండ్ సాంగ్స్ ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. థింగ్స్ ఏమి ఉండవు, ఏదో అంతా ముసుగు సాంగ్స్ అనమాట. స్టోరీ పరంగా, యాక్షన్ పరంగా ఓకే, వన్ టైం కోసం చూడొచ్చు అనుకుంటే ఖచ్చితంగా సినిమా అయితే చూడొచ్చు అనమాట. అండ్ సినిమా లెంత్ లేకుండా 2 గంటల 33 నిమిషాలు సినిమా అయితే నడుస్తుంది. ఇది చాలా అంటే యూనిక్గా ప్లాన్ చేశారు. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే దీనికి పార్ట్ 2 కూడా అయితే ఉందన్నమాట. అదొక విశేషం దీనికి, మిస్టర్ ఎక్స్ మూవీకి. సో ఈ సినిమాలో ఓన్లీ ఒక యాక్షన్ కామెడీ ఉండదు, ఓన్లీ యాక్షన్ ప్యాకేజ్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఆర్య పర్ఫార్మెన్స్, మంజు వారియర్, శరత్ కుమార్ వీళ్ళ కోసం అయితే సినిమాను ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చా అంటే ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అయితే కాదు. ఓకే, ఖాళీగా ఉన్నాం, ఒక స్పై, ఒక యాక్షన్ మూవీ చూడాలి అనుకుంటే ఒక్కసారి అయితే ఈ సినిమా అయితే చూడొచ్చు అనమాట. సో ఫైనల్గా ఇది నా రివ్యూ. నేనైతే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అరౌండింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. మీరు కూడా సినిమా నచ్చితే చూసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.